మహిళల రక్షణపై సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై లక్ష్మీ పార్వతి ఘాటుగా స్పందించారు. మహిళలకు శక్తి యాప్ ఆయుధంగా ఉంటుందని, శక్తి యాప్ మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. గతంలో తీసుకొచ్చిన దిశ యాప్ పనికిరానిది అని ఆయన పేర్కొన్నారు. శక్తి యాప్ ఆడబిడ్డలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. శక్తి యాప్ విషయంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం దిశ యాప్ ను కాపీ కొట్టడానికి అంటూ విమర్శించారు. నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకొని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్. ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పారు. అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు, మీ కొడుకు ఇద్దరూ కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం. ఒక్క పథకంలోనైనా. నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి శక్తి అంట. ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని? 45 ఏళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుక పనికొచ్చేది కాపీ కొట్టడానికా? అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో. అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు.